శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ పోరు ప్రారంభమైంది. మరి నిన్నటి రోజున మున్సిపల్ సంబంధించినటువంటి ఇటు మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లను నిన్నటి రోజున ప్రకటించిండు. ఏ మున్సిపాలిటీ దేనికి రిజర్వ్ అయిందని చెప్పి మరి ఇక్కడ 10 కార్పొరేషన్లు అదేవిధంగా 121 మున్సిపాలిటీలకు సంబంధించి 121 మున్సిపాలిటీలో 38 బీసీలకు కేటాయించగా 10 కార్పొరేషన్లలో 3 మరి ఇక్కడ బీసీలకు కేటాయించిండు. అదే 42% ఇస్తా అని చెప్పి మరోసారి మరి ఇక్కడ డోకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి దీని ద్వారా తెల్లమైంది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఎన్టీవీలో వచ్చిన కథనం ఏదైతే ఉన్నదో ఆ ఎన్టీవీలో వచ్చిన కథనం వెనుక మరి ఇక్కడ అనేక రకాలైన కుట్రలు కుతంత్రాలు దీని మీద ఖచ్చితంగా రాజకీయ హస్తం ఉన్నదని చెప్పి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి అనుంగు పత్రిక సంపాదకుడైనటువంటి మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరి ఎడిటర్ అయినటువంటి వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను చిలుక పలుకులను బట్టి తెల్లమైతే ఉన్నది. దీని వెనుక మరి పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం దాగి ఉన్నదని మరి దీనికి ఉప ముఖ్యమంత్రి హస్తం ఉన్నదని చెప్పి బాజాప్తా అందులో మరి ఆయన పేర్కొనడంతో ఇటు ముఖ్యమంత్రికి ఇటు ఉప ముఖ్యమంత్రికి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్యలో ఈ నైనీ బ్లాక్ సంబంధించి ఒరిస్సాలో ఉన్న నైనీ బ్లాక్ వేలానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వచ్చింది. 1600 కోట్లకు సంబంధించిన మరి ఆ నైనీ బ్లాక్ ను తన వాళ్ళకు కైవసం చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి లేదు తన తమ్మునికి సంబంధించిన సుచి హైటెక్కే కేటాయించాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడతా ఉంటే ఇందులో మరి ఇక్కడ ఎన్టీవీకి సంబంధించిన నరేంద్ర చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనకు మరి ఈ నైనీ బ్లాక్ మీద కన్నుపడ్డదని మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రికి దానికి కావలసిన తాయిలాలు అప్పగించి ఆ నైనీ బ్లాక్ ను కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడతా ఉన్నాడని చెప్పి మరి కొత్త మరి వాదనను తెర మీదకి తీసుకొచ్చిండు ఏబిఎన్ రాధాకృష్ణ. అందులో భాగంగా ఇందులో రేవంత్ రెడ్డికి పాపం చాలా మంచోడు, ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పి మరి ఆయనకు ఈయనే క్లీన్ చిట్ ఇస్తా ఉన్నాడు. ఈయనే సిబిఐ అయినట్టు ఈయనే మరి ఏదో దర్యాప్తు సంస్థ అయినట్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు మరి అధికారులకు మంత్రికి సంబంధించిన అంశాన్ని ఏదైతే ప్రసారం చేసిందో మరి ఎన్టీవీ దానిలో రేవంత్ రెడ్డికి మాత్రం మరి ఆ సిట్ వేసిన దాని మీద రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని చెప్పి అంటే ఉప ముఖ్యమంత్రిని ఓదార్చే ప్రక్రియ కూడా మరి చేపడతా ఉన్నది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ. ఏబిఎన్ రాధాకృష్ణ నీతులు వలకడాన్ని చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. మరి కొంతమంది అధికారులను మంత్రులు ఇళ్లలోకి పిలిపించుకుంటా ఉన్నారని చెప్పి ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి గతంలో మరి ప్రసారం చేసినప్పుడు వానికి విలువలు అవసరం లేదట. కానీ ఇలా ఎన్టీవీ ఏదైతే ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి మంత్రికి మధ్యలో మరి ఇక్కడ ఏదో సంబంధం ఉన్నాయి, రాసలీలలు కొనసాగుతున్నాయని చెప్పి ఎన్టీవీ వారు వేయడం మాత్రం ఇది మరి ఇక్కడ ఏదైతే పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టట అంటే వీనికో నీతి వానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇద్దరు దొంగలే అని చెప్పి మిగతా వాళ్ళు మాత్రం మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. యాజమాన్యము ఏదైనా ప్రసారం చేయమంటే సీనియర్ జర్నలిస్ట్ అడ్డుకోవాలన్నట. మరి ఇదే కిట్టిగాడు నోటికొచ్చిన రాతలు రాసినప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ అడ్డుకుంటున్నాడో ఒక్కసారి చూడాలి. ఈ రోత కిట్టిగాని రోత మాటలన్నిటి కూడా ఇవాళ బీఆర్ఎస్ మీద విషం కక్కుతున్న ఈ కిట్టిగాన్ని ఎవడడ్డుకుంటా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దొంగలు కలిసి ఇవాళ తెలంగాణకు నీతులు చెప్పే కాడికి వచ్చిందని మరి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా వీళ్ళ పంపకాల్లో వచ్చిన తేడాతోటే ఇవాళ ఐఏఎస్ అధికారులు బలైనరు అని చెప్పి మరి ఇక్కడ కిట్టిగాడే ఏదైతే అధికారికంగా ప్రకటించిన అంశం ఏదైతే మరి రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కిట్టిగాడు రాసిన చిలుక పలుకులతోటి తెల్లమైన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక బోనస్ విషయానికి వస్తే మరి రైతులకు బోనస్ ఇస్తా అని చెప్పి ఏసాంగికి ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు రైతు భరోసా అయితే ఇయ్యలేదు. మరి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఇస్తాడా లేదంటే మున్సిపల్ ఎన్నికలు దాటిన తర్వాత మళ్ళీ పరిషత్ ఎన్నికలకు పోయే సమయంలో ఇస్తాడా మన ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి ఇక్కడ ఏదైతే రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే మరి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులు ఉంటారు కాబట్టి మరి పరిషత్ ఎన్నికలకు ముందే వేస్తాడని చెప్పి ఒకవైపు లేదు ఈలోపే వేసి రెండింటిని మరి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టయితే వెంటనే పరిషత్ ఎన్నికలకు వెళ్ళడానికి మరి ప్రయత్నం చేస్తాడని ఒకవైపు వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రోజు జరగబోయే మేడారం జాతరలో జరిగేటువంటి కేబినెట్ సమావేశంతో తెల్లగానున్నది. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వందలాది మంది అధికారులను
మరి మంత్రులను అందరినీ తీసుకొచ్చి మేడారంలో ఇప్పటికే మేడారంలో మరి జాతర కిక్కిరిసిపోతా ఉన్నది. మరి వాళ్ళ ప్రజలందరినీ భక్తులందరినీ ఇబ్బంది పెట్టే రీతిలో ఇవాళ మరి ఏదైతే కేబినెట్ సమావేశం మేడారంలో ఏర్పాటు చేయడం వల్ల వచ్చే లాభం ఏంది? సుమారు 1500 మంది పోలీసులతోటి వాళ్ళ కేబినెట్ సమావేశానికి భద్రత ఏర్పాటు చేసి ఇలా భక్తులందరినీ ఇబ్బందులను పెట్టి మొత్తం యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ కేబినెట్ సమావేశం పెట్టి మరి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాని పరిస్థితిగా మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అసహనం మరి పీక్ స్టేజ్కి పోతా ఉన్నది. ఆయన ఇంకా కూడా కేసీఆర్ మీద దిగజారుడు మాటలు, చిల్లర భాషను వదులుకోవడం లేదు. నిన్నటి రోజున కూడా ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజానీకం చీకొట్టుకుంటా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి లేకపోతే మరి ఇక్కడ ఏదైతే ఇంకా పెయింటర్ని అనుకుంటా ఉన్నాడా అని చెప్పి మరి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితుల్లో మనం చూడవచ్చు. నాకెవరు శత్రువులు లేరు. మరి ఏదైతే కేసీఆర్ గారట ఏదైతే ఫామ్ హౌస్ లో నడుమిరిగి పడ్డాడు, ఆయన నిలబడ్డప్పుడుగా అంటాడు. మరి మొన్న అసెంబ్లీలో పోయి ఆయన నిలబడితేనే కదా ఆయనకు 2 చేతులు ఎక్కి మొక్కొచ్చినావు. ఆ సిగ్గు శరం లేకుండా కూడా ఇంకా నోటికి వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు చీత్కరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ మంథని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఎలక్షన్ తాయిలాల్లో కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు రాగానే మన మంత్రి దుద్దిల శ్రీధర్ గారికి ఇక మంథని మున్సిపల్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి ఇక్కడ టక్కన కలవడ్డది. అంటేనే మరి అనేక రకాల శిలాఫలకాలు వేసిండు. మరి ఆ శిలాఫలకాలలో వేసిందాల్లో కూడా ఆయన వివక్ష ఏ విధంగా ఉన్నది అని అంటే మరి ఇక్కడ వివిధ కుల సంఘాలకు వేసిండు. పూసల సంఘం అయితే, కుమ్మర సంఘం అయితే, అదేవిధంగా స్వర్ణకారుల సంఘము, మేర సంఘము, మరి నాయి బ్రాహ్మణుల సంఘానికి సంబంధించి ఆ బొక్కల వాగుకు సంబంధించిన బఫర్ జోన్ ఏదైతే ఉన్నదో మరి గట్టిగా నీళ్ళు వస్తే ఆ మునిగిపోతుంది. ఇప్పటికే అక్కడ మనంతా ఏదైతే ఆ లోతట్టు ప్రాంతంలో మరి పర్మిషన్ లేదని మొన్ననే మరి ఇక్కడ ఎస్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ ఇల్లును ఊలగొట్టిండు ఇదే ప్రభుత్వం. ఇవాళ అదే చోట ఏదైతే నద్దినాల భూములు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆ నద్దినాల భూములలోనే మళ్ళీ ఈ కుమ్మరి, కమ్మరి, మేర, పూసల, స్వర్ణకారుల, నాయి బ్రాహ్మణుల సంఘాలకు అక్కడ భవనాలు కట్టిస్తా అని చెప్పి మరి అక్కడ శిలాఫలకం వేసిండు. అదే కాపు సంఘానికి తీసుకుపోయి కూచురాజపల్లెలు వేసిండు. అదేవిధంగా రజక సంఘం ఏదైతే నగరం నడిబొడ్డున ఆధునిక దోబిఘాట్ కడతామని చెప్పి గత ప్రభుత్వం సెప్టెంబర్ 21వ తేదీన వేసినటువంటి శిలాఫలకం వేసిన చోటనే ఇవాళ నడి మధ్యలో బ్రాహ్మణ సంఘానికి అక్కడ ఏదైతే ఆ శిలాఫలకం ఆ స్థలాన్ని తిరిగి ఆ అధునాతన దోబిఘాట్ స్థలాన్ని గుంజుకొని ఇవాళ బ్రాహ్మణ సంఘానికి అప్పచెప్పి రజకులను మీరు ఊరు బయటనే ఉండాలని చెప్పి మన అక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర వాళ్ళకు రజక సంఘానికి మరి ఏదైతే భవనాన్ని కట్టిస్తా ఉన్నాడు ఆధునిక దోబిఘాట్ 2 కోట్లతో వేసేదాన్ని రద్దు చేయించి 20 లక్షలతోటి మీకు భవనం ఇస్తాన పోనీ అని చెప్పి వాళ్ళను ఊరు బయటకు పారదోలిన పరిస్థితిని బట్టి ఇవాళ ఆయన కులం పట్ల ఆయనకు ఎంత మరి ఏదైతే ఆ గౌరవం ఉంటది, ఎంత ఆయనకు కుల వివక్ష ఉన్నది అనేది దీని ద్వారా తేటతెల్లమైంది. రజకులకు కేటాయించిన స్థలంలో బ్రాహ్మణ భవనం, బీసీ కుల సంఘాల భవనాలు ఊరు బయట, బ్రాహ్మణ సంఘ భవనం మాత్రం నాటి పట్టణంలో అధునాతన దోబిఘాటుకు మంగళం పాడినట్లయినా మండిపడుతున్న రజక సంఘం నాయకులు. మంత్రి గారు మరిచారో లేక అధికారులు విస్మరించారో గాని మంత్రి పట్టణంలో రజకులకు కేటాయించిన స్థలంలో తాజాగా బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ సంఘాలకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కుల సంఘ భవనాలకు దుద్దిల శంకుస్థాపన చేశారు. రజకులకు కేటాయించిన స్థలంలో బ్రాహ్మణ సంఘ సేవా భవనానికి శంకుస్థాపన చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పట్టణంలో పౌరాజ్ కాలనీలోని ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద గల ప్రభుత్వ స్థలంలో అధునాతన దోబిఘాట్ నిర్మాణం కోసం 2 కోట్ల TUFIDC నిధులతోటి సెప్టెంబర్ 21, 2023 అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్తో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్ట మధుకర్ గారు శంకుస్థాపన చేయించారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో అధునాతన దోబిఘాట్ పనులు నిలిచిపోగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దుద్దిల శ్రీధర్ బాబు ఆ పనులను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు. దానికి తోడు అప్పటి ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో భాగంగా అధునాతన దోబిఘాట్ స్థలంలో రూపాయలు 30 లక్షలతో బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణం కోసం ఈ నెల 12న శంకుస్థాపన కోసం శిలాఫలకం వేసిండు. మరి ఇక్కడ సారు వివక్ష ఏ విధంగా ఉంటుందో దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే 21/9/2023 రోజున మరి ఇక్కడ అధునాతన దోబిఘాట్ నిర్మాణానికి TUFIDC నిధులతోటి 2 కోట్ల రూపాయలు 200 లక్షలు 2 కోట్లతోటి కొప్పుల ఈశ్వర్ గారు, మరి ఇక్కడ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్వర నేత గారు, అదేవిధంగా పుట్ట మధుకర్ గారు
మరి వాళ్ళతోటి ఇక్కడ శంకుస్థాపన చేయిస్తే ఇప్పుడు అదే చోట మళ్ళీ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన అని చెప్పి నగరాభివృద్ధి నిధుల నుంచి 30 లక్షల రూపాయలు కేటాయించిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్థలం పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ పవర్ హౌస్ కాలనీకి సంబంధించి ఓవర్ ట్యాంక్ సమీపంలో ఏదైతే ఈ స్థలంలో మరి ఇక్కడ ధోబీ ఘాట్ అధునాతన ధోబీ ఘాట్ కట్టడం కోసం ఇవాళ మరి ఆ రోజున 2023 ఎలక్షన్లు అక్టోబర్ లో మరి కోడ్ వచ్చింది. ఆ కోడ్ వచ్చే ముందే మరి ఇవన్నిటిని కూడా శంకుస్థాపన చేసి ఈ స్థలాన్ని అంతా కూడా మరి ఆధునిక ధోబీ ఘాట్ కోసం కేటాయిస్తే మరి ఇక్కడ దీనికోసం 2023లో శిలాఫలకం వేస్తే ఇవాళ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే పట్టణం నడిబొడ్డున ఈ శాఖలోకి ఎందుకు ఈ భూమి అని దాన్ని తన కుల సంఘానికి అప్పచెప్పి ఈ రజక సంఘం వాళ్ళ అధునాతన ధోబీఘాట్ ఏదైతే ఉన్నదో అధునాతన ధోబీఘాట్ అనేది ఇలా కేవలం రజక సంఘం కోసమే కాదు, ఇలా పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడేది. ఇలా రజకులు వాళ్ళ కుల వృత్తిలో భాగంగా ఏవైతే ఆ బట్టలను మరి ఇక్కడ శుభ్రపరుస్తా ఉన్నారో అవి వాళ్ళ బట్టలే కాదు, పట్టణంలో ఉన్న అందరి బట్టలను కూడా శుభ్రం చేసే మరి వాళ్ళు సేవకులు. అలాంటిది అంటే ప్రజలందరూ మంతని పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమానికి మరి అలా ఈయన చర్మగీతం పాడిండు. ఆ అధునాతన ధోబీఘాట్ పనులను మరి ఇక్కడ కొనసాగించాల్సి పోయింది. వాటిని పక్కకు నెట్టి ఇవాళ అవే పనులను కనుక కొనసాగించాల్సి వస్తే ఇవాళ నా పట్టణం నడిబొడ్డులో మరి వాళ్ళకు స్థలం కేటాయించాలి. కాబట్టి మరి ఈ స్థలం మీద కన్నేసినటువంటి మంత్రి గారు తన కులాన్ని ఏదైతే పట్టణం నడిబొడ్డులో ఉండాలి మా వాళ్ళు ఈ పవర్ హౌస్ కాలనీ మీదుగా మరి ఇక్కడ ఏదైతే నిత్యం గంగా స్నానాలకు పోతారు మా వాళ్ళు నడి మధ్యలో ఉండాలి, కానీ రజకులు ఉండు ఏంది అని చెప్పి రజక సంఘాన్ని తీసి అటు చిల్లర బోయనపేట ఆ చిల్డ్రన్స్ పార్క్ పక్కకు, అదేవిధంగా పూసల కమ్మరి కుమ్మరి మరి అదేవిధంగా మేర నాయ బ్రాహ్మణ సంఘాలను తీసుకుపోయి నదినాల భూమిలో, అదేవిధంగా కాపు సంఘాన్ని తీసుకుపోయి పట్టణం అవతల కూచిరాజపల్లి సమీపంలో తీసుకుపోయి వాళ్ళని అక్కడ పడేసి నాకులం మాత్రం నట్ట నడిబొడ్డున ఉండాలని చెప్పి రజకులకు కేటాయించినటువంటి మరి భూమి ఏదైతే ఉన్నదో ఆ రజకుల భూమిలో ఈ రోజున మరి రజకులకు సంబంధించిన భూమిలో ఇవాళ మరి ఇక్కడ ఏదైతే బ్రాహ్మణ సంఘానికి ఇవాళ స్థలాన్ని కేటాయించిండు. నీకు ఇక్కడ కనబడతలేదా? ఇక్కడ ఆల్రెడీ అధునాతన ధోబీఘాట్ కోసం ఇక్కడ ఆల్రెడీ శిలాఫలకం వేసి కనబడతలేదా? నువ్వు అది కట్టడం చేత కాకపోతే వదిలే, ఆ తర్వాత నీ ప్రభుత్వం పోయిన తర్వాత రేపటి రోజున బీఆర్ఎస్ వస్తే ఆ పనులను తిరిగి కొనసాగిస్తారు. కానీ రజక సంఘానికి కేటాయించిన స్థలాన్ని నువ్వు బ్రాహ్మణ సంఘానికి ఏ విధంగా తీసుకుంటావు? ఇది కుల వివక్ష కాదా? ఇప్పటి వరకు నాకు కులం లేదు, నాకు మీరే అన్నదమ్ములు లాంటి వాళ్ళని చెప్పిన అన్ని దొంగేడుపులేనా అని చెప్పి అలా మరి ఇక్కడ స్థానికులు అదేవిధంగా రజక సంఘ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళకు సమాధానం చెప్పు ఇప్పటికైనా. మరి ఈ విధంగా కుల వివక్షతోటి ముందుకు సాగుతూ ఏమి తెలియనిలాగా గోముఖ వ్యాఘ్రం మరి ఇక్కడ ఖచ్చితంగా శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన నియంత్రణ పాలన ఏ విధంగా ఉంటది, ఆయన వివక్ష ఏ విధంగా ఉంటది, ఆయన ఎవరినైనా వేధించాలంటే నోటితోటి కాదు చేతులతోటి కానీ ఏం చేయడు. పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఎవరిని ఏ రకంగా వేధించాలనో ఆ రకంగా వేధిస్తాడు. ఇతర అధికారులను కూడా ఎవరు వచ్చినా పనులు చేయకుండా వాళ్ళని వేధింపులకు గురి చేసే కార్యక్రమం చేస్తాడు. అందులో భాగమే ఆయన కుట్రలు కుతంత్రాల్లో భాగమే ఈ రోజున రజకులకు కేటాయించినటువంటి భూమిని మరి ఇక్కడ బాజాప్తా ఆక్యుపై చేసుకున్నాడు అనే దీని ద్వారా తేడతెల్లమవుతున్నది. ఈ భూమి ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పటికైనా ఖచ్చితంగా మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏదైతే రజకులకు కేటాయించిందో ఆ రజకులకు కేటాయించిన స్థలంలోనే ఇక్కడనే వాళ్ళకు రజక సంఘ భవనం నిర్మించాలి. అదేవిధంగా అధునాతన ధోబీఘాట్ మరి ఏదైతే ఆ గతంలో ఫండ్ శాంక్షన్ అయిందో ఆ 2 కోట్లతోటి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ మరి ఇక్కడ సర్వత్రా వినిపిస్తున్న అంశాన్ని కూడా చూడవచ్చు. వార్తా కథనాలు పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కోర్టుగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట. మరి ఇక్కడ మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి మరి నియోజకవర్గంకి ఏదైతే ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్ ఉండాలి, ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియకుండా ఎక్కడ పోయి కలవాలో తెలియదు ప్రజలకు. కాబట్టి క్యాంప్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటే అక్కడ ఒక పిఏ ఉంటాడు, సిబ్బంది ఉంటాడు. ప్రజలకు ఏ అవసరం ఉంటే వాళ్ళు అక్కడికి పోయి మరి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. వాళ్ళు మరి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా వాళ్ళకు దాన్ని వయా మీడియా వెళ్ళిపోతుంది ఆ సమాచారం అని చెప్పి నియోజకవర్గానికి ఒక మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడితే ఇవాళ మరి అదే విధంగా నియోజకవర్గాలకు కోర్టుల కేటాయింపు కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మంత్రి అయినటువంటి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గానికి కూడా కోర్టు మంజూరు అయితే ఆ కోర్టు భవనాన్ని నిర్మాణం పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కోర్టుకి ఇచ్చింది. అంటే ఒక కోర్టుకు
మరి నిర్మాణం చేయడానికే వీళ్ళకు చేతనైతే లేదు అని అంటే 2 సంవత్సరాల నుంచి కనీసం కోర్టు భవనం నిర్మించలేక ఇవాళ ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి కట్టినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కోర్టుకు దారాదత్తం చేసి ప్రజల నుంచి మరి ఇక్కడ ఏదైతే వాళ్లకు ముఖం చాటేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. యాదగిరీశుడికి సీట్ బెల్ట్ అట. మరి ఇక్కడ పంచనారసింహ క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని కేసీఆర్ పాలనలో అత్యంత వైభవతంగా తీర్చిదిద్దిండు. తిరుమలకు ధీటుగా మలిసి తెలంగాణకు తలమానికంగా నిలబెట్టిన తిరుమల వెంకన్న తరాలో విదేశాల్లో నృసింహుడి కళ్యాణాలు జరిగేలా స్వామివారి వైభవాన్ని జగత్ విఖ్యాతం చేస్తే మరి ఇక్కడ నరసింహుని కళ్యాణం విదేశాలలో జరగాలి అని చెప్పి ఏదైతే చేసిందో దాన్ని కొంతమంది క్యాచ్ చేసుకుంటా ఉన్నారట. మరి ఇక్కడ నరసింహస్వామిని ఏ విధంగా మరి ఏదైతే కళ్యాణానికి తరలించే సమయంలో ఏ విధంగా తీసుకుపోవాలి, పల్లకీలలో పూలలో వేసి తీసుకుపోవాల్సింది మీ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి కూడా ఈ రకంగా భక్తులకే అప్పచెప్తే వాళ్ళు సీట్లలో వేసుకొని సీట్లు పెట్టుకొని ఇంత మరి ఇక్కడ ఏదైతే స్వామివారి వైభవానికి మచ్చ తెచ్చే విధంగా ఈ రకంగా వాళ్ళకు విగ్రహాలు భక్తుల చేతికి అప్పచెప్తా ఉన్నారు. ఏదైతే పూజారులు పల్లకీలలో పూలలో పెట్టి తీసుకుపోయి అక్కడ కళ్యాణాలు జరిపించాలి. మరి ఇంటింటి కళ్యాణాల పేరుతోటి ఇక్కడ డబ్బులు మరి పోగేసుకోవడానికి ఈ విధంగా నీచానికి దిగజారుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక 10 నెలలైనా యాసంగి బోనస్ వాళ్లే చెల్లింపుల్లో రేవంత్ సర్కార్ తాత్సారం నిధులు లేవంటూ ఫైల్ పక్కన పెట్టిన ఆర్థిక శాఖ నేటికి ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఫైలు అని చెప్పి మరి ఇక్కడ అటాసంగా మేము బోనస్ ఇస్తాం అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఏది చేతగాక ఓసారి ఇచ్చి ఓసారి ఇయ్యక మరి ఇక్కడ రైతు భరోసా, రైతు బంధు ఎప్పుడు పడేది, నాట్లప్పుడు పడేది, ఇవాళ వీడు కోతలప్పుడు కూడా ఇచ్చేటట్లేదు. ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఆల్రెడీ ఒక బోనస్ ను ఎగ్గొట్టిండు. మొన్నటి బోనస్ ఇచ్చినప్పటికి కూడా మరి ఈ బోనస్ ఎందుకు ఇవ్వలేదో ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. మళ్ళీ మరి ఇక్కడ రబీ బోనస్ ఇవ్వాల్సిన టైం వస్తా ఉన్నది కానీ దీనికైతే మోక్షం కలగలేదు. రాహుల్ బదిలేవు, నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలన, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్త, పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్టులు చేస్తారా, తెలంగాణ భవన్ లోనే నిర్బంధిస్తారా, ఎక్కడికక్కడ అరెస్టులతో ముఖ్యమంత్రి పైశాచికానందం, కోర్టు పర్మిషన్ తో మళ్ళీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తాం, హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనా టచ్ చేయలే, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తుందని చెప్పి మరి ఇక్కడ సికింద్రాబాద్ కార్పొరేషన్ ను మల్కాజ్గిరిలో విలీనం చేసి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో సికింద్రాబాద్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిండు. కానీ ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించి ఆఖరికి తెలంగాణ భవన్ లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ బయటికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. మరి ఇక్కడ ముందే చెప్పిండు, ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి మరి పొడుగు మాటలు మాట్లాడిండు. కానీ ఆయన చేష్టలు మాత్రం ఎంత పొట్టిగా ఉన్నాయనేది దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని అందరం ఏకమై ఖచ్చితంగా మరి ఇక్కడ సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మేము పోరాడతామని చెప్పి మరి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక భూమికి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి మరి లగచెర్ల భూ బాధితురాలు అయినటువంటి మరి ఇక్కడ లగచెర్ల జ్యోతి ఏదైతే అప్పుడు మరి ఇక్కడ నిండు గర్భిణిగా ఉన్నటువంటి జ్యోతి తన భర్తను పోలీసులు అరెస్ట్ చేస్తే మరి తెలంగాణ భవన్ వద్దకు వచ్చి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సహాయాన్ని కోరి ఢిల్లీ వరకు వెళ్లి కూడా పోరాటం చేసి తన భర్తను విడిపించుకొని లగచెర్ల భూములను చెరబట్టిన ప్రభుత్వం నుంచి ఆ భూములను చెర నుంచి విడిపించి ఆ తర్వాత ఏదైతే ఆమె మరి ఇక్కడ ప్రసవించిందో ప్రసవించిన తర్వాత ఆమెకు పేరు పెట్టాలని చెప్పి కేటీఆర్ దగ్గరికి తీసుకొస్తే భూ పోరాటం సందర్భంగా ఈమె జన్మించిందని చెప్పి ఆమెకు భూమి నాయక్ అని ఏదైతే పేరు పెట్టిండో నిన్నటి రోజున ఆమెకు మొదటి బర్త్డే రోజు మళ్ళీ తెలంగాణ భవన్లోకి తీసుకొచ్చి ఆమె కేక్ కట్ చేయించి మరి సంబరాలు నిర్వహించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ అవే అబద్ధాలు, బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణలు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లేనని విమర్శలు, ఏం చేస్తారో చెప్పకుండా దాటవేత ధోరణి, బీజేపీతో దోస్తీపై రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం, సఖ్యతతోనే నిధులు వస్తాయని వ్యాఖ్యానం, మరోసారి సొంత జిల్లాను వంచిన సీఎం, పాలమూరు వాసులు విపక్షాల్లో విమర్శలు అని చెప్పి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి మరి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కనీసం ఆ డిపిఆర్ ను ఓకే చేయించుకుంటలేడు. సొంత జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేక ఇప్పటి వరకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య మరి ఇక్కడ 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల మధ్య అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు ఏం చేసింది అంటే ఒక కొత్త ఇటుక వేర్చింది లేదు, కొత్త నిర్మాణం లేదు, కొత్త పాలసీ లేదు, 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలను నిలబెట్టుకున్నది లేదు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేది లేదు. కానీ ఇంకా గత ప్రభుత్వం మీద విషం కక్కునే ఉంటది. 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదట.
కళ్ళు కనబడతానయా లేకపోతే నీకు కళ్ళు నువ్వు ధృతరాష్ట్రునిగా మారినావా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 18 రిజర్వాయర్లను మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కదా. 7,000 మెగావాట్ల నుంచి 22,000 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తిని స్థాపించి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా మరి ఇక్కడ గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏదైతే కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నిటికి కూడా పునరుజ్జీవం కల్పించిన మరి ఇక్కడ కేసీఆర్ ఘనత ఎక్కడ. ఇవాళ నువ్వు ఒక్క ఇటుక కూడా వేరు అని మరి ఇక్కడ కేవలం అబద్ధాలతో బతుకుతున్న నీవెక్కడా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తా ఉన్నది. 10 ఏళ్లలో ఏం చేయకుంటేనే ఇవాళ పాలమూరు, వలసల పాలమూరు మరి ఇక్కడ నువ్వు లగచెర్ల ఏదైతే తొండలు గుడ్లు పెట్టిన భూములను ఇవాళ లగచెర్లకు పోయి అడిగితే మరి వాళ్ళు మేము ఆత్మాభిమానంతో బతకాలంటే మా పొలాలు మేమే చేసుకుంటామన్నారు. ఆ రోజు సాగు కాని పొలాలు ఈ రోజు ఏ విధంగా సాగు అవుతున్నాయి కొంచెమన్నా సిగ్గునదా. మరి ఇక్కడ ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డికి. సర్కార్ మా చావు కొడుతున్నదా? బీమా కాదు ఆరోగ్య బీమా ఇవ్వండి, ప్రమాద బీమా ఇవ్వాలని ఎవరు అడిగిందని చెప్పి ఏదైతే మీకు చచ్చిపోతే ₹1,00,00,000 బీమా చేస్తామని చెప్పి మొన్నటి రోజున మరి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏదైతే మరి ఇక్కడ ప్రకటించిండో దానికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా మరి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. మేము సచ్చినాక వచ్చేటి కాదు, మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి, మాకు మరి తక్షణ వైద్య సహాయం కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్లెస్ వైద్యం అదే విధంగా చర్యలు చేపట్టండి, మేము తెచ్చినాక ఎవరికి కావాలని పైసలు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక జిహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళకే 121 మున్సిపాలిటీలో 60 అతువులకే 121 మున్సిపల్ స్థానాల చైర్పర్సన్లు 10 కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్ స్థానాలు ఖరారైన జిహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళకేనట. మరి జిహెచ్ఎంసీ పీఠం అంటే 3 కార్పొరేషన్లు అంటాను, మళ్ళీ జిహెచ్ఎంసీ అంటారు. అసలు జిహెచ్ఎంసీ మరి ఒక్కటి కాదు 3టిగా మరి రూపాంతరం చెందబోతా ఉన్నది. మరి జిహెచ్ఎంసీ పీఠం మళ్ళీ మహిళగా అంటే మరి సికింద్రాబాద్ పీఠం ఎవరికి, మల్కాజ్గిరి పీఠం ఎవరికి, ఇంకా దాని మీద స్పష్టత అయితే లేదు. ఇప్పుడు దానికి ఎలక్షన్ జరుగుతలేదు, వరంగల్కి ఎలక్షన్ జరుగుతలేదు, కేవలం 7 మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి 7కి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 121 మున్సిపాలిటీలో 38 బీసీలకు కేటాయించింది. అందులో భాగంగా మంతని పీఠం కూడా బీసీ జనరల్కే కేటాయించిండ్రు. ఇక ఇసుక దందా ఆగలే. చల్లూరులో వేసిన అడ్డుకట్టను తొలగించిన క్వారీ నిర్వాహకులు నానుస్తున్న అధికారగణం ఆందోళన, అన్నదాతలు ఎట్టకేల కదిలిన యంత్రాంగం. కలెక్టర్ నిర్ణయం పైనే గంపడాశలు. కలెక్టర్లు ఏం చేస్తారు? కలెక్టర్లు ఇవాళ మరి ఇక్కడ కీలుబొమ్మలుగా మారేండ్రు ప్రభుత్వం చేతిలో. ఇవాళ మంత్రి ఆదేశాలు జారీ చేస్తే పాటించడం తప్ప కలెక్టర్లకు స్వీయ నియంత్రణ అనేది ఎక్కడ ఉన్నది? అది ఎంత అవినీతి అయినా కూడా కన్ను మూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే జవాబుదారితనం లేని ఆకతాయి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ మరొక చిల్లర ముఖ్యమంత్రి ఇవాళ పీఠం మీద ఉన్నాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎన్ని చేసినా ఇదేదైతే 24వ రాజు పులికేసి అన్న సందంగా వాళ్ళ ఆ సినిమాలో ఏ విధంగా అయితే వడివేలు పరిపాలన జరుగుతుందో ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అదే రీతిలో జరుగుతూ ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 20వ షెడ్యూల్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం పూర్తి. మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ కు సంబంధించిన ఏ స్థానాలు దేనికి రిజర్వ్డ్ అనేది తేలిపోయింది. కాబట్టి 20వ తేదీన షెడ్యూల్ వస్తాడ. ఇవాళ మంత్రివర్గ సమావేశంలో దీని మీద మరి ఎన్నికలకు సిద్ధమని చెప్పి ఏదైతే దానికి తీర్మానం చేసి ఏదైతే ఆ ఎలక్షన్ కమిషన్ పంపిస్తారో వెంటనే వాళ్ళు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండో మరి ఇక్కడ షెడ్యూల్ ప్రకటించి ఆ తర్వాత మరి ఎన్నికలకు వెళ్ళిపోతారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తారా? మహబూబ్నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎవడు మాట్లాడనిత్తలేడు, ఎవడు మైకులు గుంజుకుంటాడు, ఎవరి చేతగాంతనం అంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు. నువ్వు వచ్చి 2 ఏళ్లలో మొత్తం ఇక తెలంగాణను సస్యశామలం చేసినావు. ఇవాళ నిన్ను ఏదైతే మీ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ దిగిపో అని ఎవడంటలేడు. మిమ్మలను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని చెప్పి. ఇవాళ నిన్ను మధ్యలో ఎవడో దించాలని అనుకుంటే మరి కేసీఆర్ కలుసుకుంటే నిన్ను ఎన్నడో దించేస్తాడు. ఎందుకంటే నీ పరిపాలన పట్ల నీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఒక్కని కూడా నిధులేకుండా కేవలం జేబులు నింపుకొని కమిషన్ల మీదనే నీ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఢిల్లీకి మూటలు మోసుడు మీరు ఎవరి కాడు మరి ఇక్కడ ఆ జేబులు నింపుకున్నాడు తప్ప ప్రజల కోసం చేస్తున్న పరిస్థితి ఏమీ లేదు. ఇవాళ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పాలమూరులో వలసలు ఎట్లా ఆగినాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఒకవైపు కాగ్ నివేదికలు వస్తా ఉన్నాయి, ఒకవైపు రకరకాల నీతి ఆయోగ్ నివేదికలు వస్తున్నాయి, రకరకాల నివేదికలు వస్తా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో
ప్రథమ స్థానంలో నిలిచింది అని అంటే అది కేసీఆర్ ప్రతిభ కాదా? ఇవాళ నీ నోటితోటే మరి ఇక్కడ అన్నిటిని నేను మార్చేస్తా అంటే ఆ నోటికి కుట్లేసే రోజు కూడా రాబోయే రోజుల్లో ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పురపోరు పొత్తుల తకరారట, సిపిఐ సిపిఎం ఎవరితోటి జటగట్టాలనే దాని విషయంలో ఉన్నది. ఇలా కొత్తగూడెం స్థానాన్ని తమకు కేటాయించాలని చెప్పి సిపిఐ అడుగుతా ఉన్నదట. ఒకవేళ అది ఇయ్యకుంటే మరి ఇక్కడ సిపిఎం తోటి కలిసి మరి ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం, రాష్ట్రం అంతా పొడి చేస్తాం, లేదంటే బీఆర్ఎస్ తోటి కలిసిపోతామని చెప్పి మొత్తానికైతే సిపిఐ సిపిఎంలకు మరి పొత్తులు తప్ప వేరే పరిస్థితి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక చొరబాటుదారులను వెళ్ళగొట్టుడే, పశ్చిమ బెంగాల్కు అక్రమ చొరబాట్లే అతిపెద్ద సవాల్. మేము అధికారంలోకి వచ్చాక చొరబాటుదారుల నుంచి విముక్తి కల్పిస్తాం. మాల్దా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ. మరి పశ్చిమ బెంగాల్ అంటే నిజంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చొరబడి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కల్పించారు. మరి ఏదైతే ఆ ఓటర్ల సవరణకు సంబంధించి అనేక రకాల విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఓట్లను తొలగించిండ్రు, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తొలగించి త్వరలో ఖచ్చితంగా వాళ్ళను చొరబాటుదారులను గెంటేయాల్సిన అవసరం కూడా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అధికారం ఇచ్చింది అస్తిత్వం జరిపేందుకైనా హామీల అమలు పక్కన పెట్టి విధ్వంస ప్రణాళికలు చేస్తా ఉన్నారు. చిన్న జిల్లాలతో రేవంత్కు ఉన్న తలనొప్పి ఏంటో తెలియడం లేదు. సికింద్రాబాద్ లో శాంతి ర్యాలీని కోర్టు అనుమతితో నిర్వహిస్తామని చెప్పి మరి ఇక్కడ అధికారం ఇచ్చింది అస్తిత్వం కోసమేనా, అస్తిత్వాన్ని చెరిపేసేందుకేనా అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసింది ఏంది? 6 గ్యారంటీలు అన్నాడు. అందులో ఏ ఒక్క గ్యారంటీ అయినా పరిపూర్ణంగా అమలు చేసినా? మేము ఉచిత బస్సు ఇచ్చినామంటాడు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సుతో పాటు మరి ఇక్కడ ఏదైతే 2500 రూపాయలు కూడా ఇస్తా అన్నాడు. అదే విధంగా మరి 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఈ 500 గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తుందో తెలంగాణ ప్రజానీకం అందరూ చూస్తా ఉన్నారు. 2500 అయితే ఊసే లేదు. కేవలం ఆర్టీసీని మరి ఇక్కడ కార్గో సంస్థ ద్వారా ఆర్టీసీని గాడిలో పెట్టి ఆర్టీసీని మరి ఇక్కడ లాభాల్లోకి కేసీఆర్ తీసుకొని వస్తే ఇలా ఉచిత బస్సు ద్వారా మళ్ళీ వాళ్ళకు జీతాలని దుస్థితికి తీసుకొని వచ్చింది. ఇలా ఉచిత బస్సుకు సంబంధించి మరి ఆ టికెట్ల డబ్బులు కూడా ఇవ్వకుండా ఇలా ఆర్టీసీని నడ్డి విరగొడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మహాలక్ష్మి పథకం పూర్తిగా అమలైందంటే కేవలం ఉచిత బస్సు ఇచ్చి ఇంకా గొప్పలు చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఉచితంగా నేను ప్రయాణం చేయిస్తా ఉన్నా, ఎవడన్నా అడిగితే నా ఫోటో చూపించాను, ఏదైనా నీ దిష్టి బొమ్మ నాన్న నీ ఫోటోను జేబులో పెట్టుకొని తిరిగా మరి ఇక్కడ నా ఫోటో చూపించారు అని చెప్పి ఇంకా చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఇంకా నేను జడిపిడి స్థాయిలోనే ఉన్నాడనే మాటలే మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక శిల్క పలుకుల రాధాకృష్ణ పలుకులు చూసినట్టయితే మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటా ఉన్నది. అసభ్య మరి కథనాలకు, అశ్లీల కథనాలకు, ఏదైతే అసత్య కథనాలకు నిలవుగా మారినటువంటి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవాళ నీతులు చెప్పే కాడికి వచ్చిండు వీడు. వాడవాడు ఏదైతే తెలంగాణ ఐఏఎస్ల మీద నోటికి వచ్చినట్టు రాస్తాడు ఎంటి వాడు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి. ఇక వీడు నీతులు చెప్తా ఉంటాడు, వీడు తెలంగాణకు సంబంధం లేనాడు. ఇక వీళ్ళందరూ వచ్చి ఇలా తెలంగాణకు నీతి కథలు నేర్పే కాడికి వచ్చింది. ఇలా వీడు మరి గతంలో మహిళా అధికారులను కొంతమంది మంత్రులు ఇళ్లలో పిలిపించుకుంటానన్నాడు. వీడు ఏ ఆధారంతో వేసిండు? వీడు చేస్తే మరి ఇక్కడ సంసారం వేరేటోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఇలా ఎంటిని కథనం అలాంటిది. పత్రికా స్వేచ్ఛ గొడ్డలు పెట్టట. నీ పత్రికా స్వేచ్ఛ గొడ్డలు పెట్టు. నీ ఆంధ్రజ్యోతిని అసలు మొత్తానికి నిషేధించాలి తెలంగాణలో. రేపు రాబోయే రోజులలో జరిగేది అదే. నిన్ను ఇవాళ తీసుకుపోయి మరి రాత్రి లోపలెట్లేసిరో నిన్ను కాళ్లకు ఏదైతే తాళ్ళు కట్టి తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడ్చుకుపోయి నిన్ను జైల్లో వారేయాలి. ఇవాళ ఏమంటా ఉన్నాడంటే బొగ్గు కోసం నీచ కథనం అట. నైని బొగ్గు బ్లాకులకు సంబంధించి ఈ కథనం అంతా ప్రారంభం కావడానికి దీని వెనుక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అని ఈయన కథనం వండి వార్చిండు. ఏదైతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా అడ్డు తగులుతా ఉన్నాడు నైని బ్లాక్ ఆయన తమ్మునికి సుచి హైటెక్ కంపెనీకి మరి ఆ బ్లాక్ కావాలని మరి ఆయనను తప్పియడం కోసం ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎన్టీవీతో జట్టుగట్టి చేసిండని మరి దాని మీద సిట్ ఎందుకు వేసిరే అంటే సిట్టు పాపం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, అధికారులు వేసుకున్నారని. మరి ముఖ్యమంత్రి తెలియకుండా సిట్ ఎవడెత్తాడు? హోంమంత్రి వేయాలి. సిట్ వేయాలంటే మరి హోంమంత్రి ఎవడు? మరి ఇక్కడ వీడు కొత్త భాష అని చెప్తా ఉన్నాడు. సిట్ అధికారులు వేసుకుంటారట. అధికారులు వేసుకునే ఉంటే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరినీ కూడా వాళ్ళే జైల్లో కూడా వేయచ్చు. అంతటి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు అంతటి స్వతంత్రం ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయాలి. వీడు రేవంత్ రెడ్డిని కాపాడడానికి మరి నోటికి వచ్చింది వీడు చెప్తే ఇక జనం నమ్మాలి అన్నట్టుగా నోటికి వచ్చింది చెప్తా ఉన్నా. ఇలాంటి దొంగ వెధవలు ఇవాళ తెలంగాణకు నీతులు చెప్తా ఉన్నారంటే ముందుగా వీడిని లోపలేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత, పేదరికం, కరువైన శత్రువులట.
నడుము విరిగి ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తిని శత్రువు అని నేనెందుకు అనుకుంటాను? ఆయన లేదు సరిగ్గా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది, అందుకే నాకు ఎవరు శత్రువులు లేరు. ఈ మాటలు ఇంకా కూడా మరి ఇక్కడ పెయింట్ వేసుకున్నట్టు వేసుకున్నట్టే పెయింట్ వేసే ఏదైతే గోడలకు సున్నాలు వేసిన లెక్కనే మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఇంకనైతే ముఖ్యమంత్రి ఛాయలు ఇంకా కూడా రాలే. జనం అసలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిని ఏ ప్రజాప్రతినిధిని తిట్టినన్ని తిట్లు ఇవాళ ప్రజలు మరి ఇక్కడ తిడుతున్నా కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా ఇంకా కూడా దిగజారుడు మాట్లాడతాడు. నిన్నటి రోజున ఏం మాట్లాడిండు? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. నీకు శత్రువు ఎట్లయితాడు? నీకు ప్రత్యర్థి అవుతాడు. నీ శత్రువు ఎవరున్నారో వాళ్ళ మీద ఎన్టీవీలో కథనాలు రాయిస్తా ఉన్నావు, ఇంకేదో చేయిస్తా ఉన్నావు. నీ శత్రువు ఎవడన్నా ఉంటే నీ సీట్ లాగేటోడు నీకు శత్రువు అవుతాడు, నీ ఉప ముఖ్యమంత్రి నీకు శత్రువు అవుతాడు, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు శత్రువు అవుతాడు, నీ కోమటిరెడ్డి నీకు శత్రువు అవుతాడు, నీ శ్రీధర్ బాబు నీకు శత్రువు అవుతాడు. నిన్ను తొక్కి నీ పీఠం మీద కూర్చోవాలని మరి ఎదురు చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శత్రువు అవుతాడు. కానీ ఏదైతే కేసీఆర్ ఏ విధంగా శత్రువు అవుతాడు? ఇవాళ ఎన్నికలకు పోయిన రోజున నువ్వు ఆయనకు ప్రత్యర్థి అవుతావు, ఆయన నీకు ప్రత్యర్థి అవుతాడు. ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు మరి ఇక్కడ పార్టీ ఎక్కువ సీట్లు సాధించిన వాళ్ళు, ఆ ఎక్కువ సీట్లు సాధించిన ఎమ్మెల్యేలు ఎవరినైతే అనుకుంటారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి ఇక్కడ నిన్ను ముఖ్యమంత్రిగా పక్కకు దొబ్బాలంటే కేసీఆర్ కాదు, నీకు సంబంధించిన పార్టీ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలను కూడగట్టుకొని నీ పీఠం ఊడవీకడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ శత్రువులు. ఆ శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలో నీకు తెలుసు. అందుకే ఇవాళ ఎన్టీవీని అడ్డం పెట్టుకొని ఒకరి మీద కథనాలు రాయిస్తావు, మళ్ళా ఏబిఎన్ అడ్డం పెట్టుకొని ఇంకోతోటి సఖ్యత మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. మొత్తానికైతే పత్రికా విలువలను దిగజార్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఇవాళ తెలంగాణ మరి ఏదైతే తెలంగాణకు సంబంధించిన గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మంటగలుపుతున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. తెలంగాణలో ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో చూసినాం ఎంత గౌరవప్రదమైన భాష వాడేది. మరి అసెంబ్లీలో చూసుకున్నా బయట చూసుకున్నా ఏదైనా సెటైరికల్ గా ఉండేది తప్ప ఇలాంటి నీచమైన దిగజారుడు మరి భాషను ఎవరైనా చూసిండ్రా అని అంటే మరి గతంలో చూసుకున్నాం. కేసీఆర్ అంటే వ్యతిరేకించారు కావచ్చు కొంతమంది జనం, కొంతమందికి మరి ఇక్కడ ఏదైతే నిజంగా చెప్పాలంటే జనానికి ఎక్కడ కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత అంతా కూడా అంటే ఏ పథకంలో కూడా మరి ఇక్కడ పారదర్శకతే తప్ప పైరవీలకు తావు లేకుండా చేసిండు. కళ్యాణ లక్ష్యంలో మరి ఇక్కడ ₹1,00,000 రావాలంటే ఎవరికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు, నేరుగా వాళ్ళకే వాళ్ళ అకౌంట్కి వచ్చే విధంగా చెక్కులు ఇచ్చే ఏర్పాట్లు చేసిండు. ఇవాళ పెన్షన్ అనేది ఖచ్చితంగా పారదర్శకంగా అధికారులకే మరి పూర్తి స్థాయిలో వాళ్ళకు అధికారం ఇచ్చిండు. ఏ పథకం చూసుకున్నా కూడా మరి ఇక్కడ పార్టీల ప్రమేయం లేకుండా జరిగింది. మరి ఇవాళ చూసుకున్నట్టయితే ఎన్ని పైరవీలు జరుగుతా ఉన్నాయి, ఎన్ని కథలు జరుగుతా ఉన్నాయో చూస్తా ఉన్నాం. మరి వీళ్ళు ఏదైతే మరి మంత్రులను కలుస్తలేడు, ఎమ్మెల్యేలను కలుస్తలేడు, వాళ్ళే సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళకు బంగ్లాలు కట్టిండ్రు, కోటలు కట్టిండ్రు. మరి ఇక్కడ ప్రగతి భవన్ లో 100ల కొద్ది బాత్రూములు ఉన్నాయి, అవన్నీ గోల్డ్ తోటి వరచి ఉన్నాయి అని చెప్పి నానా అసత్యాలు ప్రచారం చేసిర్రో దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ రోజు అవన్నిటి కూడా ఏదైతే మరి మబ్బులు అలుముకున్నాయో ఆ మబ్బులన్నిటి కూడా తొలగిపోతా ఉన్నది. ఇప్పటికీ పూర్తిగా స్పష్టమైంది. ఇవాళ బీఆర్ఎస్ ఉంటే ఏ విధంగా ఉండేది రాష్ట్రం, ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధోగతి పాలు ఎందుకు అవుతా ఉన్నది అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. వచ్చే నెల నుంచి అంగన్వాడీలో టిఫిన్ సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్. హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఒక్క కొత్త పథకం కూడా ఇలా పెట్టే మరి ఆ తెలివి కూడా లేదు. ఇవాళ ఏదైతే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని స్కూళ్ళల్లో అమలు చేస్తే దాన్ని రద్దు చేయించి తర్వాత కొడంగల్ తీసుకుపోయి మళ్ళీ నేనే పెట్టిన అంటాడు. అన్నపూర్ణ అని చెప్పి ₹5 హైదరాబాద్ లో భోజనం అందిస్తా ఉంటే దాన్ని రద్దు చేస్తాడు. రద్దు చేసి ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పి మళ్ళీ కొత్తగా పెట్టిండు. ఒక్కడు కూడా కొత్త పథకం ప్రారంభించడం చేత కాదు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ లాంటి పథకం, మరి ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఏదైతే ఉన్నదో అది బృహత్తరమైన పథకం, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మార్చమన్నాడు. అదే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కొనసాగించిండు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేరు కూడా మార్చలేదు. ఇవాళ మరి ఇక్కడ చిల్లర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేసుడు కాదు, చేతనైతే నీ ఆనవాళ్ళు ఏంటియో నిలబెట్టుకోవాలి. నువ్వు తెలంగాణకు ఏదైనా ఒకటి కొత్తదనం చూపించి దాన్ని నువ్వు ముద్రేసుకోవాలి, కానీ నీ ఆనవాళ్ళని చేర్పేస్తా అని చెప్పి టీఎస్ను టీజీగా మారవడం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారవడం, అధికారిక చిహ్నాన్ని మారవడం, ఆఖరికి రేపటి రోజున నిన్నే మార్చేస్తారు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అభివృద్ధి నిరోధకులే నా శత్రువులట.
అభివృద్ధి నిరోధకులు నీ శత్రువులు కాదు, నీ ఎంబడి నీ పక్క పొంటి ఉన్నోళ్ళే నీ శత్రువులు. నీకు అభివృద్ధి చేయడం ఎలాగూ చేత కాదు, కాకపోతే నీ సీటు గుంజేటోడు ఎవడున్నాడో చూసుకో. ఇవాళ నీకు ప్రధాన శత్రువు ఎవడన్నా అంటే రాహుల్ గాంధీ నిన్నెప్పుడు మెడబట్టి దొబ్బాలని ఆయన చూస్తా ఉన్నాడు. అందుకే కేసీ వేణుగోపాల్ని మధ్యలో బ్రోకర్ గా పెట్టుకొని డబ్బు సంచులు మోసుకుంటూ నీ పీఠాన్ని కాపాడుకుంటూ, మరి అదే విధంగా ఏ క్షణాన్ని దొబ్బినా కూడా మరి ఇక్కడ మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా మరి నువ్వు మరి ప్రభుత్వాన్ని కూల్చేసి వేరే వాళ్ళని ఆశ్రయించడం కోసం ఆల్రెడీ బీజేపీ తోటి కూడా మరి టచ్ లో ఉన్నావు. దానికి కవర్ చేసుకోవడానికి నేను అభివృద్ధి కోసం పోతానా, నిధుల కోసం పోతానా అంటావు. ఎన్నిసార్లు పోయినావు, ఎన్ని నిధులు తీసుకొచ్చినావని తెలంగాణ ప్రజానీకం అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి. అందుకే కాంగ్రెస్ ను బొందబెడితేనే ఇవాళ తెలంగాణ బాగుపడుతుందని చెప్పి మరి తెలంగాణ ప్రజానీకం అందరూ ఏదైతే మరి ఏక తాటి మీద ఉన్నారో అవన్నీ కూడా ఎలక్షన్లలో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ మున్సిపాలిటీలలో మరి ఇక్కడ ఖచ్చితంగా ఇది ఏదైతే పార్టీ గుర్తులతో జరిగే ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే వాళ్ళు 6 గ్యారెంటీల విషయంలో 420 హామీలను నిలబెట్టుకునే విషయంలో పునరాలోచన చేస్తారు తప్ప, లేదంటే మళ్ళీ అహంకారం పెరిగి ఇంకా హింసించే ప్రయత్నమే చేస్తారు, ఇంకా కమిషన్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.